మీరు ఎప్పుడైనా ఒక చెట్టు మీద రాయి విసిరారా? ఇప్పుడు కాకపోతే చిన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు విసిరే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకని కేవలం పండ్ల చెట్లపైనే రాళ్ళు ఎక్కువగా విసురుతారు? సామాన్యమైన చెట్ల మీద, పండ్ల లేని చెట్ల మీద ఎవరు కూడా రాళ్ళు అనేది విసరరు. కారణం తెలిసింది. ఎందుకంటే అవి మనకి ఆకలి తీర్చేవి. వాటిని పొందడం కోసమే వాటిపై రాళ్ళు విసిరి ఆ ఫలాలను పొందాలనుకుంటాం. మరోవైపు ఆ వృక్షం మనం విసిరే రాళ్ళ దెబ్బలను ఎంతో సహిస్తూ ఉంటుంది. అయినా అది తన కర్తవ్యాన్ని ఏమాత్రం విస్మరించదు. ఆ వృక్షం ఫలాలను అందిస్తూనే ఉంటుంది. అలా చెయ్యటం ఆ వృక్షం యొక్క నైజం. ఆ నైజమే మనందరికీ విలువైనదిగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, చెట్లపై రాళ్ళు విసిరేలాంటి మనుషులు మీకు ఎప్పుడు తారసపడుతూనే ఉంటారు. వారు మిమ్మల్ని విరోధిస్తూనే ఉంటారు. తమకు సమస్యలను సృష్టిస్తూనే ఉంటారు. తమరిపై ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ మీరు మీ దృష్టిని అలాంటి వారిపై పెట్టకండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంది. రాళ్ళతో కొడుతున్నారంటే అది ఫలవంతమైన వృక్షమని. అది ఎంతో విలువైనది. మీరు అలానే మారండి. పరివర్తనం ఈ సృష్టి యొక్క అమూల్యమైన నియమం. ఈ ప్రపంచంలో అన్నీ సమయానుకూలంగా మారిపోతూ ఉంటాయి. ఈ సమయం కూడా మారిపోతుంది. పరివర్తనం ఎప్పటి నుండో జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది కూడా. కానీ మనకు ఏ పరివర్తనమైతే అవసరమో, దేన్నైతే కోరుకుంటున్నామో దాన్ని ఎలా తీసుకురావాలి? మన జీవితంలో వికాసాన్ని కోరుకుంటాం. ఈ వికాసాన్ని ఎలా సాధించాలి? అందుకే ఈ ప్రకృతి మనకు ఒక అత్యుత్తమైన ఉదాహరణ ఇస్తుంది. ఒక బిందువును ఉదాహరణంగా ఇస్తుంది. అది ముందు ముందు ఒక పెద్ద నదిగా మారుతుంది. అది ఎలా అంటారా? మేఘాలపై నుండి ఒక బిందువు మంచున్న పర్వతాలపై పడుతుంది. అది ఆ మంచుకు తగిలిన తర్వాత ఆ బిందువుతో మరికొన్ని బిందువులు కలుస్తాయి. అవి ముందుకు వెళ్ళిన తర్వాత మరికొన్ని బిందువులను కలుపుకుంటాయి. అలా మెల్లమెల్లగా ఒక సన్నని తారగా మారుతుంది. ఇక అది అలా ముందుకు వెళ్తున్న కొద్దీ అలా ఇంకా ఎన్నో బిందువులు అన్నీ కలిసి ఒక చోట ఒక పెద్ద నదిగా మారుతుంది. ఇక మనం మనుషులం కాబట్టి మనకు వేరే నియమాలంటూ ఏమీ ఉండవు. మనం కూడా ఈ ప్రకృతిలో భాగమే. మనకు కూడా అవే నియమాలు. కష్టపడినప్పుడు బిందువులన్నీ ఒక చోటకు చేరి కలుస్తాయి. అప్పుడే పరివర్తనంగా మారి నదిగా మారుతుంది. ఏం అవసరం అంటే నిరంతరం ప్రయత్నించడం, అలాగే ఓపికగా ఉండడం. ఇది చేస్తూ ఉండండి, జీవితంలో అన్నీ దొరుకుతాయి. దీన్ని మనకు నేర్పించింది ప్రకృతే కదా. అలాగే మనం ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన బ్రహ్మాంశమే. మనమంతా ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి పరిస్థితిని చూసే ఉంటాం. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. మనం వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు పరిష్కరిస్తాం. కానీ అప్పుడప్పుడు ఎంత ప్రయత్నించినా సరే పరిష్కారం మనకు అస్సలు దొరకదు. ఇక అటువంటి సమయంలో మనుషులు ఎంతో బాధకు గురవుతారు. మన దగ్గర సంబంధీకులు, మన మిత్రులు, అలాగే ఈ ప్రపంచం ఎవరో ఒకరిపై ఈ తప్పులు వేసేస్తారు. ఇక తన కారణంగానే సమస్య వచ్చిందని చెప్తారు. ఒకవేళ నేను మీకు ఏదైనా ఒక పరిష్కారాన్ని ఇస్తే అది కూడా మీ దృష్టికోణాన్ని మార్చుకొని చూడమని. ఆ దృష్టికోణం ఎలాంటిదంటే, ఈ ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా అందులో ఎలాంటి తప్పు లేనే లేదని, మీది కాదు, ఇంకెవరిది కాదు, ఇదంతా కూడా ఆట. అది మీ ఆలోచన ఆట, అలాగే మీ దృష్టికోణం యొక్క ఆట, మీ మనసులో ఆడే ఆట. ఎలాగంటే మన ఈ మనసు ప్రబలంగా ఉంటే అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా కూడా
అది మీకొక చిన్న సమస్యగానే కనిపిస్తూ ఉంటుంది. అదే మీ మనసు బలహీనంగా ఉంటే చిన్న కఠినమైన పరిస్థితి వచ్చినా సరే అది మనకు పెద్ద సమస్యగా కనపడుతుంది. ఒక ప్రబలమైన మనసు కఠినమైన పరిస్థితిని సులభంగా మార్చేస్తుంది. దాన్ని ఎదుర్కొనే మార్గాన్ని కూడా వెతుకుతుంది. మనం చేయాల్సింది కూడా అదే. ఈ ప్రపంచంలో ఒకరిని దోషులుగా అనుకున్నంత మాత్రాన మీ సమస్య తొలగిపోదు. ఈ ప్రపంచాన్ని తప్పుపట్టడానికి ముందు ఆ సమస్య మొదల వరకు వెళ్ళి దాన్ని అర్థం చేసుకోండి. అలాగే మీ మనసును దృఢంగా మార్చుకోండి. ఒకవేళ మీ మనసు ప్రబలమైందంటే అప్పుడు ఈ ప్రపంచంలో కష్టం ఎంత పెద్దదైనా, ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా సరే, మీ జీవితంలో అది ఎంత పెద్ద కష్టంగా ఉన్నా సరే మిమ్మల్ని లక్ష్యాన్ని చేరుకోకుండా మాత్రం ఆపలేదు.